హాయ్, నవంబర్ 2023 ఈవీ సేల్స్ చాట్ చూద్దాం. మనం మొదటగా బైక్స్తో స్టార్ట్ చేద్దాం. బైక్స్లో వచ్చేసి మనకి ఎప్పటిలాగానే ఓలా డామినేట్ చేస్తుంది. ఓలా నవంబర్లో 29,808 సేల్స్ చేసింది. అంతకుముందు మనతో కంపేర్ చేసుకుంటే 25%, 25% గ్రోత్. లాస్ట్ ఇయర్ నవంబర్తో కంపేర్ చేసుకుంటే 81% గ్రోత్తో ఉంది. దాని తర్వాత టీవీఎస్ మోటార్ ఉంది. మనకి టీవీఎస్ మోటార్ కూడా 18,935 సేల్స్ చేసింది. లాస్ట్ మంత్ అంటే అక్టోబర్తో కంపేర్ చేసుకుంటే 15% గ్రోత్తో. లాస్ట్ ఇయర్ నవంబర్తో కంపేర్ చేసుకుంటే 132% గ్రోత్తో ఉంది. ఇది మంచి గ్రోత్. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో బజాజ్ ఉంది. మనకి బజాజ్ కూడా 11,755 నవంబర్లో సేల్ అయింది. అంతకుముందు మనతో కంపేర్ చేసుకుంటే 30% గ్రోత్తో. లాస్ట్ ఇయర్ నవంబర్తో కంపేర్ చేసుకుంటే 284% గ్రోత్తో ఉంది. ఇది మంచి రికార్డు. మన టెక్ కంపెనీ ఏథర్, బెంగళూరు బేస్డ్ టెక్ కంపెనీ ఏథర్ ఎనర్జీస్ వచ్చేసి 9,171 నవంబర్లో లాస్ట్ మంత్ సేల్ చేశారు వాళ్ళు. అంతకుముందు మనతో కంపేర్ చేసుకుంటే 9-10%, 10% గ్రోత్. లాస్ట్ ఇయర్ నవంబర్తో కంపేర్ చేసుకుంటే పెద్దగా గ్రోత్ ఏం లేదు, 17% మాత్రమే గ్రోత్ ఉంది. హీరో మోటార్స్, ఇంట్రెస్టింగ్గా హీరో మోటార్స్ A5 చూసుకుంటే మనకి నవంబర్లో 3,000 అంచుగా సేల్ చేస్తే, లాస్ట్ ఇయర్ నవంబర్ చూసుకుంటే కేవలం 52 మాత్రమే సేల్ చేసింది. అది ఏకంగా 37 టైమ్స్ గ్రోత్, 5,728% గ్రోత్. ఇది ఓవరాల్గా ఇది ఇంకా చిన్న చిన్న కంపెనీస్ ఉన్నాయి, బట్ అవన్నీ పక్కన పెడితే దిస్ ఈజ్ ద కంపెనీ గ్రోత్. మొత్తం నవంబర్లో 91,000 బైక్స్, 2 వీలర్స్ ఎలక్ట్రిక్ సేల్స్ అయినాయి. మనం లాస్ట్ మంత్తో కంపేర్ చేసుకుంటే 74,000, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే నవంబర్తో 76,000. సో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ చూసుకుంటే మనకి అవుట్ ఆఫ్ టోటల్ నవంబర్ టోటల్ బైక్స్ సోల్డ్ ఇన్ నవంబర్, అంటే మొత్తం నవంబర్లో ఖరీదైన మొత్తం బైక్స్లలో 4.1% ఈవీసే ఉన్నాయి. అంతకుముందు మనం చూసుకుంటే 5%. లాస్ట్ ఇయర్ నవంబర్ కూడా 4.1% ఉంది. కొంచెం స్టాగ్నెట్ అయిపోయినట్టు అనిపిస్తుంది ఇక్కడ. సో ఇది బైక్ సేల్స్. నెక్స్ట్ మనం కార్ సేల్స్కి వెళ్ళిపోదాం. కార్లో వేసుకుంటే ఎప్పటిలాగానే మన లోకల్ బ్రాండ్ టాటా డామినేట్ చేస్తుంది. నవంబర్లో 4,830 సేల్స్ వేసింది. అదే లాస్ట్ మంత్తో కంపేర్ చేసుకుంటే ఒక 10% తక్కువ సేల్ అయినాయి. లాస్ట్ మంత్ మనకి ఫెస్టివల్ సీజన్ కూడా గుర్తుపెట్టుకోవాలి, సో దానివల్ల కూడా సేల్స్ ఎక్కువ ఉంటాయి కార్లకి. బట్ స్టిల్ కొంచెం 10% తక్కువ సేల్స్ అవ్వడం జరిగింది. అదే మనం లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే 61% గ్రోత్ చూపిస్తుంది. ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూసుకుంటే 61% ఉంది. నెక్స్ట్ మనం ఎంజీ మోటార్స్ ఉంది మనకి సెకండ్ ప్లేస్లో. ఎంజీ కూడా 890 సేల్స్ చేసింది లాస్ట్ మంత్. మనతో కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ నెక్ ఉంది. లాస్ట్ ఇయర్తో చూసుకుంటే 38% గ్రోత్తో ఉంది. నెక్స్ట్ ఫాలోడ్ బై మహేంద్ర అండ్ బిఎండబ్ల్యూ. ప్రీమియం బ్రాండ్స్లో వేసుకుంటే బిఎండబ్ల్యూస్ అతి ఎక్కువగా సేల్ చేస్తుంది. మనకి 262 సేల్స్ చేస్తుంది లాస్ట్ మంత్. అంతకుముందుతో కంపేర్ చేసుకుంటే ఓన్లీ 85. లాస్ట్ ఇయర్ నవంబర్తో కంపేర్ చేసుకుంటే 19. ఇక గ్రోత్ రేట్ చూసుకుంటే లాస్ట్ మంత్ 200% గ్రోత్తో ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ చూసుకున్నా కానీ 1000% పైన గ్రోత్తో ఉంది. మన కార్లలో జనరల్గా నాన్ ఈవీ మోడల్లో హ్యుండై సెకండ్ ప్లేస్లో ఉంటుంది ఆఫ్టర్ మారుతి. ఇక్కడ చూసుకుంటే హ్యుండై 5th ప్లేస్లో ఉంది. మారుతి అసలుకి వెహికల్స్ లేదు కాబట్టి మారుతి ఇక్కడ లేదు. ఇది క్విక్ గ్రోత్. ఇక్కడ ఓవరాల్ చూసుకుంటే కింద మనకి ఇక్కడ ఓవరాల్ ఆ మంత్లో సేల్ అయిన కార్స్లలో ఈవీ షేర్ ఎంత ఉందో చూసుకుంటే నవంబర్లో 2% ఉంది. అక్టోబర్ 2% ఉంది. లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఇట్ ఈస్ 1.3% ఉంది. ఇక్కడ గ్రోత్ చూపిస్తుంది కార్లలో. ఇయర్ ఆన్ ఇయర్ మంచి గ్రోత్ చూపిస్తుంది మనకి. నెక్స్ట్ ఇది ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. మొత్తం 3 వీలర్ సెగ్మెంట్ చూసుకుంటే మనకి యాజ్ యూజువల్ మహేంద్ర డామినేట్ చేస్తుంది. మహేంద్ర వచ్చేసి 5,563 వెహికల్స్ సేల్ చేసింది లాస్ట్ మంత్. అంతకుముందు మనతో కంపేర్ చేసుకుంటే 10% గ్రోత్తో. లాస్ట్ ఇయర్ నవంబర్తో కంపేర్ చేసుకుంటే 73%, 73% గ్రోత్తో ఉంది. అది సెకండ్ వచ్చేసి ఇంకా లాట్ ఆఫ్ లోకల్ మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారు, బట్ మేజర్గా మహేంద్ర డామినేట్ చేస్తుంది. ఓవరాల్ చూసుకుంటే కూడా అసలుకి మన 3 వీలర్ సెగ్మెంట్లో 53,766 సేల్స్ అయిపోయినాయి లాస్ట్ మంత్. అంతకుముందు మంత్తో చూసుకుంటే
56,000. యాక్చువల్లీ 5% గ్రోత్ పడిపోయింది అక్టోబర్తో కంపేర్ చేసుకుంటే. అగైన్ అక్టోబర్ ఫెస్టివల్ ఆఫర్స్ ఉంటాయి కాబట్టి అక్కడ ఉండొచ్చు. కానీ లాస్ట్ ఇయర్ నవంబర్తో కంపేర్ చేసుకుంటే మనకి ఏకంగా 32% గ్రోత్తో ఉంది. ఇక్కడ రైట్ సైడ్ బాటమ్ ఇక్కడ చూసుకుంటే మీకు మన మొత్తం సేల్ అయిన 3 వీలర్స్లో 53.8% ఈవీ సేల్సే అవుతుంది. ఇక క్లియర్గా కనబడుతుంది కమర్షియల్ 3 వీలర్ సెగ్మెంట్లో ఈవీ డామినేట్ చేస్తుంది అని చెప్పేసి. అండ్ లాస్ట్ మంత్తో కంపేర్ చేసుకుంటే అది కొంచెం ఫాల్ అయిపోయింది. అంతకుముందు మంత్ అయితే 54.3%. ఇదే మనం లాస్ట్ ఇయర్ నవంబర్తో కంపేర్ చేసుకుంటే 50 నుంచి 53 చిన్న గ్రోత్. బట్ లాస్ట్ ఇయరే ఫుల్ గ్రోత్ వచ్చేసింది. బట్ ఇది తొందరలోనే క్యాచప్ చేయబోతుంది. నెక్స్ట్ మనం కమర్షియల్ బస్ సెగ్మెంట్లో చూద్దాం. కమర్షియల్ వెహికల్స్ సెగ్మెంట్స్లోనే మొత్తానికి చూసుకుంటే మనకి మళ్ళీ ఇక్కడ టాటానే డామినేట్ చేస్తుంది. ఇప్పుడు మనకి చూసినామంటే ప్రైవేట్ ట్రావెల్స్, కొన్ని కంపెనీస్ కూడా మొత్తం ఈవీ జర్నీ బేస్డ్ కార్సే బస్సెస్ తీసుకొస్తుంది కాబట్టి. సో నవంబర్లో వచ్చేసి 390 కొంచెం బ్లర్ ఉంది ఇమేజ్. 390 టాటా బస్సెస్ సేల్ అవుతాయి. అంతకుముందు మంత్ అక్టోబర్లో 451 సేల్ అయింది. మళ్ళీ ఫెస్టివల్ సీజన్ అయి ఉండొచ్చు. లాస్ట్ ఇయర్ టాటా లేదు. సో ఇయర్ ఆన్ ఇయర్ 0 గ్రోత్ అన్న అక్టోబర్ నుంచి నవంబర్కి గ్రోత్ పడిపోయింది 13%. బట్ ఇట్ సీజనల్ బేస్డ్ ఉండొచ్చు. నెక్స్ట్ మంత్ మనం ఒకసారి రివ్యూ చేసుకుందాం ఎట్లా ఉందో. ఇది మన క్విక్ బస్సులో పెద్దగా ఏం లేదండి. మొత్తం ఓవరాల్ ఎలక్ట్రిక్ బస్సులు కానీ ఎలక్ట్రిక్ కమర్షియల్ వెహికల్స్ కానీ మొత్తం లాస్ట్ మంత్ 533 సేల్ అయింది. అంతకుముందు మంత్తో కంపేర్ చేసుకుంటే 562 సేల్ అయింది. 5% గ్రోత్ పడిపోయింది. కాకపోతే లాస్ట్ ఇయర్తో ఇయర్తో కంపేర్ చేసుకుంటే 162 times పెరిగింది ఈ గ్రోత్. ఇప్పుడు కింద లెఫ్ట్ బాటమ్ కంప్లీట్గా చూస్తే మనకి మొత్తం సేల్ అయిన కమర్షియల్ వెహికల్స్లో అధిక 0.63% అంటే 1% కన్నా తక్కువ శాతం మాత్రమే ఎలక్ట్రిక్ సంబంధించిన వెహికల్స్ సేల్ అవుతున్నాయి. అంతకుముందు మంత్ చూస్తుంది కూడా ఆల్మోస్ట్ అంతే ఉంది, 0.63%. బట్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే మాత్రం అది 0.24% ఉంది. 0.24% నుంచి 65% అంటే ఆల్మోస్ట్ 2.5 రెట్లు పెరిగినట్టు. అది మంచి ఎలక్ట్రిఫైకి అది ఒక మంచి థింగ్. ఇది అండి మన నవంబర్ మంత్ సేల్. ఏమన్నా క్వశ్చన్స్ అంటే చూద్దాం. ఐ విల్ సీ యూ నెక్స్ట్ టైం.